90 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారట 3 సంవత్సరాల ముందే. ఇంకా మీ గుండెల్లో రైళ్లు పరిగెట్టించడానికి సర్వం సిద్ధం. సార్ వాళ్ళ ప్రగల్భాలు విని విని వినికి జనానికి విసుగొచ్చి 11 ఇచ్చారు. వాళ్ళకి 3 నామాలు పెట్టారు, అంగనామాలు పెట్టారు. ఇంకా ప్రగల్భాలు మానట్లేరు వాళ్ళు. 90 కాకపోతే 175 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు చేసుకోమనండి. వారు వన్ సైడ్, మళ్ళీ మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే గెలుస్తాం. మీరు అభ్యర్థులు ఖరారు చేసుకుంటే ప్రజలు ఓట్లు వేయాలి కదా. మీకు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. మీకు ఏ వర్గం ఓట్లు వేస్తుందో చెప్పండి. మీకు వ్యాపార వర్గం వేస్తుందా, మహిళా లోకం వేస్తుందా, రైతు వేస్తాడా, విద్యార్థులు వేస్తారా, ఉద్యోగులు వేస్తారా? ఏ వర్గాన్ని మీరు మోసం చేయకుండా ఉన్నారు 5 ఏళ్ళు మీరు ఈ పాలనలో? అందరినీ పొడిచారు కదా. అందరికీ వెన్నుపోటే మీరు పొడిచింది, ఎవరిని వదిలేరు. కాబట్టి నిబద్ధత లేని మీ ప్రభుత్వాన్ని జనం రుచి చూశారు 5 ఏళ్ళు. ఏ కోణంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆశ కూడా అంటున్నారు కదా. ఇంత దురాశ, మరి ఇంత పేక మెడలు కడతారా, గాలి మెడలు కట్టుకుంటారా? ఎట్లా సాధ్యం మీరు అధికారంలో రావడానికి? ఒక్క కారణం చెప్పండి. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ వైసీపీకి. ఓకే. అన్ని